హాయ్ అండి. జున్ను అండి అది. ఇంట్లో ప్రిపేర్ చేసిన జున్ను అండి. చాలా గట్టి రాయిలా ఉంది చూడండి. ఇదిగోండి 3 లీటర్ల నమస్తే అండి అందరికీ. జున్ను పాలండి అవి. పాలకొల్లు నుంచి మా సిస్టర్ వాళ్ళు తీసుకొచ్చారండి. ఫస్ట్ రోజు పాలండి అవి. జున్ను ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు పాలండి అవి, జున్ను పాలు. అవి అయితే చాలా ఇదిగా ఫస్ట్ రోజే చాలా పవర్ఫుల్గా ఉంటాయి పాలు కదండి. అందుకని మనకి 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ బాటిల్ అండి అది. 1.5 పాలు వేస్తున్నానండి. మామూలు ప్యాకెట్లు 3 ప్యాకెట్లు అండి. 1/2 లీటరు, 1/2 కేజీ బెల్లం అండి. అవి వచ్చి యాలక్కాయలు, మిరియాలండి. యాలక్కాయలు ఏంటంటే మనకి స్మెల్ అది బాగుంటుందని వేసుకుంటాం. మిరియాలు మన అన్నింటిలో జున్నులో వేస్తాం కదండి. గ్రైండ్ చేశాను, మిక్సీ చేసి 2 కలిపి మిక్సీ చేశానండి. యాలక్కాయలు, మిరియాలు కలిపి చాలా బాగా వచ్చిందండి జున్ను అయితే. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ రోజు పాలైతే మనం మామూలు పాలు ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే అది కొంచెం వాత శరీరం ఉన్న వాళ్ళు ఎక్కువ తినకూడదండి. డెలివరీ అయిన వాళ్ళు కానీ కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఎక్కువ తినకూడదు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుందండి అది. అందుకని మనం జున్ను పాలు తక్కువ వేసుకొని నేను ప్యాకెట్ పాలు ఎక్కువ వేస్తానండి. 3 1/2 లీటర్ ప్యాకెట్లు అక్కడ వరకే వేస్తానండి. అది 1/2 లీటర్ ఫుల్ బాటిల్ అండి అది. ముందు రోజు తీసుకొచ్చారు, నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాటిల్ అండి. మార్నింగ్ తీశాను. మా సిస్టర్ వాళ్ళు పాలకొల్లండి వాళ్ళది. జున్ను గేదె ఈనిందని చెప్పేసి తీసుకొచ్చారు. ఇదిగోండి గట్టిగా అయిపోయింది పాలు కూడా. చాలా చిక్కటి పాలు, ఫస్ట్ రోజు పాలు. చాలా చాలా ఇదండి, ఇది తక్కువ తినాలి. 3 1/2 లీటర్ ప్యాకెట్లు వేస్తున్నాను. ఈ పాలు కొంచెం మనం ఎక్కువ వేసుకుంటే కొంచెం అంత ప్రాబ్లం ఉండదని చెప్పేసి జున్ను పాలు తక్కువ తీసుకున్నానండి. ఇవి అయితే 1.5 లీటర్ పాలండి. మామూలుగా అయితే 1/2 లీటర్ జున్ను పాలకి 2 లీటర్ ప్యాకెట్ పడిపోతాయండి. ఎక్కువ చేస్తున్నానండి జున్ను. దాని మీద నాకు మొత్తం చాలా పెద్ద గిన్నెలో పెడుతున్నానండి. కుక్కర్లో పెట్టుకుంటా, తక్కువ అంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు. గిన్నె పెద్దది వెడల్పుగా ఉంది, దబరా గిన్నెలో పెడతానండి ఇది. అన్నీ పక్కా కొలతలతో మా సిస్టర్ పక్కన ఉండి అన్నీ చూపించారండి నాకు జున్ను చేయడం ఫస్ట్ టైం అండి ఇది. నేను ఎప్పుడు చేసుకోలేదు ఇంట్లో, ఇదే ఫస్ట్ టైం అండి. మా సిస్టరు, మా అక్క, మా అమ్మాయి అందరూ ఉన్నారు. అందరూ చూపిస్తున్నారు ఎలా చేయాలి ఏంటన్నది. బెల్లం అండి, 1/2 కేజీ బెల్లం అండి. అది బాగా మెత్తగా మెత్తగా కొట్టేసానండి. మనకి కొంచెం పంచదార వేసుకోవచ్చండి. బెల్లం వేస్తే మొత్తం బెల్లం వేసుకోవచ్చు. అలా 3 వంతులు బెల్లమే, కొద్దిగా పంచదార కూడా కలుపుకోవచ్చండి. టేస్ట్ అయితే ఫస్ట్ జున్ను పాలు కదండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నోట్లో మనం భయం వేస్తుంది కానీ తినడానికండి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది జున్ను అయితేనండి. జాగ్రత్తగా వాతం శరీరం ఉన్నవాళ్ళు కానీ, వీక్గా ఉన్నవాళ్ళు కానీ, షుగర్ కంప్లైంట్లు ఇలాంటివి ఉన్నవాళ్ళు కొంచెం ఇది తినకూడదండి. ఫస్ట్ డెలివరీ అయిన గేదె ఈనిన పాలండి ఇవి. బెల్లం అయితే అలాగా చేతితో గట్టిగా నొక్కి కలపాలటండి. మా సిస్టర్ చెప్తున్నారు, మా అక్కగారు చెప్తున్నారు పక్కన. నేనైతే గరిటె తీసుకొచ్చాను, గరిటెతో కలుపుదామని. కాదు, బెల్లం అలా కలిపితే మంచి టేస్ట్గా ఉంటుంది, బెల్లం అంతా బాగా కలవాలి అందులో అని చెప్తున్నారని పక్కన. అందుకని బాగా మొత్తం అంతా బాగా కలిపేసాను, గరిటెతో నొక్కేసానండి. మొత్తం బాగా కలిసిందండి అంతా కూడా. ఇప్పుడు మనం దాంట్లో మిరియాల పౌడరు, యాలక్కాయల పౌడర్ ఉంది కదండి, 2 కలిపి వేసేసుకోవచ్చండి. ఇంట్లో కొద్దిగా ఉన్నవాళ్ళు కొద్దిగా చేసుకోవచ్చండి. ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు కొంచెం ఇంట్లో పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు కదండి, అందరూ తింటారని చెప్పేసి నేను ఎక్కువ పెట్టుకున్నాను. 1.5 లీటర్ పాలకి 1/2 లీటరు జున్ను పాలండి. కొద్దిగా తీసాను పక్కకి, మొత్తం వేయలేదండి, కొంచెం తీసానండి. దానికి ఇంకో ప్యాకెట్ పాలు పడుతుందండి నాకు. తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అలాంటివి ఒకేసారి తీసుకున్న భయం అండి, ఇంట్లో పిల్లలు తినేస్తారని భయం అండి ఇంట్లో. ఎందుకంటే కొద్దిగా ఉంచాను అంతే. చాలా చిక్కగా ఉన్నాయి పాలైతే, చాలా ఇదిగా ఉందండి. ఫస్ట్ క్లాస్ పాలండి అవి. మనకు బయట అమ్ముతుంటారు, అది కాకుండా తక్కువ పవర్ ఉంటుందండి. మనకు కొంచెం ఎలా కాదు కదండి, గేదె వినింది. నేను దబరా గిన్నె పెట్టుకున్నానండి. కుక్కర్లో నాకు గిన్నె సరిపోదండి, అందుకే నేను పెద్ద దబరా గిన్నె పెట్టి అందులో కొంచెం వాటర్ వేసుకునండి, లోపల స్టాండ్ అని పెట్టేసి దాంట్లో పెట్టేస్తానండి. అదిగోండి, దాంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ వేసేస్తానండి.
మనం ఎక్కువ జున్ను ఉన్నప్పుడు ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. మాకు కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు మేము కుక్కర్‌లో పెట్టుకోవచ్చండి అది. కానీ ఇప్పుడు నాకు జున్ను ఎక్కువగా ఉందండి. అలా స్టాండ్ వేసి మధ్యలో పెట్టేసుకోవచ్చండి. స్టాండ్ మీద గిన్నె దింపేసుకొని ఇదిగోండి గిన్నె లోపల అందులో సరిపోయింది చూసారా? అదే మనకు అంత పెద్ద కుక్కర్ ఉంటే పెట్టొచ్చండి. కానీ సరిపోలేదు నాకు. దాంట్లో పైన రాయి పెట్టమంటున్నారండి లోపల. మా సిస్టర్ ఏమంటున్నారంటే అది పైన ఉడికేటప్పుడు నీళ్ళు తూలిపోతాయి, పైన రాయి పెట్టమంటున్నారు. ఒక రాయి పెడతానండి ఇప్పుడు. చిన్న కలవరాయి లాంటిది పెట్టి పైన ప్లేటు కింద ఉడుకుతుంటే పైన ప్లేట్ కదులుతూ ఉంటుందండి. మనకు వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని ఇలాగా బరువుకి రాయి పెట్టానండి. దీని మీద ప్లేట్ సరిపోదు కనుక ఒక బేషన్ లాంటిది మూత వేస్తానండి. మనం పైన బేషన్ లాంటిది మూత వేసుకోవచ్చండి. ఆవిరి అది బయట పోనీయకుండా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసానండి. అలాగా ఒక 10 నిమిషాలు ఫుల్ హైలో పెట్టేసి తర్వాత అంతా లో ఫ్లేమ్లో పెట్టేసామండి. తర్వాత చూడండి జున్ను ఎలా ఉంటుందో రాయిలాగా అయిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చిందండి. చూసారు కదా? జున్ను మనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా మన ఇష్టం అండి అది. నేను కొద్దిగా వడగట్టానండి పైన అప్పటికిని. ఇది నేను మిరియాలు యాలకుల పౌడర్ చేస్తాను కదండి, దాన్ని బెల్లం అది డస్ట్ అది లేకుండా ముందుగా వడకట్టేసుకున్నాను. తర్వాత పౌడర్ వేసాను. ఈ పౌడర్ యాలకుల స్మెల్ బాగుంటుంది కదండి. నేను తుక్కది లేకుండా మొత్తం గ్రైండ్ చేస్తానండి. అదిగోండి మొక్క చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. గట్టి రాయిలా ఉందండి మొక్క అయితే. మన కుక్కర్లో కంటే ఇలా దబరాల్లో పెట్టానండి. కుక్కర్లో వచ్చినట్టుగా వచ్చిందండి మనకిది. అంతేనండి. జున్ను చూసారు ఎంత టేస్టీగా